హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అతడు సినిమా గురించి నేను మీకు ఒక 2 ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను. మొదటిది ఏంటంటే, అతడు సినిమా స్టోరీని త్రివిక్రమ్ గారు మొదటగా పవన్ కళ్యాణ్ గారికి వినిపించారంట. ఆ స్టోరీ ఆయన అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. చెప్పాలంటే స్టోరీ నేరేషన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు లిటరల్గా నిద్రపోయారనే టాక్ కూడా నడిచింది. తర్వాత ఈ స్టోరీ మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళడం, అది ఆయనకు నచ్చడంతో ఓకే చేశారు. కానీ అప్పటికే మహేష్ బాబు గారి చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. మొదటిది ఎస్జే సూర్య గారి నాని, మరియు రెండోది గుణశేఖర్ గారి అర్జున్. త్రివిక్రమ్ గారితో పాటు ప్రొడ్యూసర్స్ కూడా మహేష్ బాబు గారి కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత అతడు సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. అయితే త్రివిక్రమ్ గారి స్టైల్లో మహేష్ బాబు ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుని డైలాగ్స్ చెప్పడం కోసం మహేష్ బాబు గారు ఒక 10 days టైం తీసుకున్నారట. ఈ సినిమాలో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సత్యనారాయణ మూర్తి రోల్ కోసం, అదేనండి మహేష్ బాబు గారి తాత, ఈ రోల్ కోసం మురళీమోహన్ గారు మొదటగా శోభన్ బాబు గారిని సెట్ చేయాలని చూశారు. అంతేకాకుండా ఆ క్యారెక్టర్ కోసం ఆయన శోభన్ బాబు గారికి బ్లాంక్ చెక్ కూడా ఇచ్చారు. కానీ దాన్ని శోభన్ బాబు గారు సున్నితంగా తిరస్కరించారు. ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సత్యనారాయణ మూర్తి క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ విషయం మీలో ఎంతమందికి ముందో తెలుసో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.